సమ్మర్ సీజన్ వచ్చిందంటే చాలు ఎక్కువ శాతం ప్రజలు ఏసీ తీసుకోవడానికి అయితే ఆసక్తి చూపిస్తారు. కానీ తమ ఇంటికి ఎలాంటి ఏసీ తీసుకోవాలి, ఎంత కెపాసిటీ కలిగిన ఏసీ అయితే సరిపోతుంది, ఎలాంటి ఏసీ తీసుకుంటే పవర్ తక్కువగా కన్జ్యూమ్ చేస్తుందని ఎక్కువ శాతం ప్రజలకైతే కామన్ గా ఇవే సందేహాలు అయితే ఉంటాయి. సాధారణంగా ఏసీ తీసుకునేటప్పుడు ఎలాంటి ఫీచర్స్ కలిగిన ఏసీ అయితే లాంగ్ లైఫ్ డ్యూరబిలిటీ కలిగి ఉంటుంది, ఇప్పుడున్న బెస్ట్ ఫీచర్స్ కలిగిన ఏసీ బ్రాండ్స్ ఏంటి, ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా ఎవరైనా నా ఛానల్ ని చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఈ వీడియోని చివరి వరకు అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మీ ఇంటికి ఎలాంటి ఏసీ తీసుకోవాలనేది ఈ వీడియోలో చూసాక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. మన ఇంటికి ఎంత కెపాసిటీ కలిగిన ఏసీ తీసుకోవాలనేది మీ ఇంటి రూమ్ సైజుని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. ఎంత రూమ్ సైజుకి ఎంత కెపాసిటీ కలిగిన ఏసీ అయితే సరిపోతుందో ఈ చార్ట్ లో అయితే ఇచ్చాను, చూడండి. అదే విధంగా స్టార్ రేటింగ్ పరంగా చూసుకుంటే ఏసీలో 3 స్టార్ 4 స్టార్ 5 స్టార్ అయితే రావడం జరుగుతుంది. మీరు స్టార్ రేటింగ్ పరంగా చూసుకుంటే 5 స్టార్ తీసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే 3 స్టార్ 4 స్టార్ తో కంపేర్ చేస్తే 5 స్టార్ వలన పవర్ కన్జంప్షన్ అనేది తగ్గుతుంది. అదే విధంగా కూలింగ్ ఎఫిషియన్సీ కూడా బాగుంటుంది. 3 స్టార్ 4 స్టార్ తో కంపేర్ చేస్తే ప్రైస్ పరంగా 5 స్టార్ కాస్త ఎక్కువ ఉన్నప్పటికీ లాంగ్ రన్ లో అయితే వాడే వాళ్ళకి 5 స్టార్ అనేది చాలా బెటర్ గా ఉంటుంది. దీనివల్ల పవర్ అయితే సేవింగ్ అవుతుంది. అదే విధంగా ఇప్పుడున్న మాక్సిమం బ్రాండ్స్ అన్ని కూడా స్మార్ట్ ఇన్వర్టర్ టెక్నాలజీ అయితే రావడం జరుగుతుంది. కావున ఇన్వర్టర్ టెక్నాలజీని ఏసీని అయితే ప్రిఫర్ చేయండి. ఇన్వర్టర్ టెక్నాలజీ వల్ల కంప్రెసర్ అనేది వేరియబుల్ స్పీడ్ లో రన్ అవడం వల్ల మనకి పవర్ కన్జంప్షన్ కూడా తగ్గుతుంది. అదే విధంగా కూలింగ్ ఎఫిషియన్సీ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఏసీల్లో తీసుకునేటప్పుడు మనకి ఎయిర్ క్వాలిటీ కోసం 4-వే స్వింగ్ గానీ ఆప్షన్ తో పాటు 6-in-1 లేదా 7-in-1 4-in-1 అని మనకి డిఫరెంట్ అయితే మోడ్స్ తో కలిగిన ఏసీలు అయితే వస్తుంటాయి. అలాంటి మోడ్స్ కలిగిన ఏసీని అయితే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మనకి ఈ 4-వే కూలింగ్ వల్ల ఏంటంటే ఈ రూమ్ లో ఈక్వలెంట్ కూలింగ్ ఆప్షన్స్ తో పాటు డిఫరెంట్ మోడ్స్ కలిగి ఉండటం వల్ల మనకి కూలింగ్ అనేది రూమ్ టెంపరేచర్ బట్టి, రూమ్ లో ఉన్న పర్సన్స్ బట్టి కూలింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీని వల్ల మనకి పవర్ సేవింగ్ తో పాటు ఎనర్జీ కూడా సేవ్ అవుతుంది. అలాగే ఏసీ తీసుకునేటప్పుడు ఏసీలలో కాపర్ కాయిల్ కండెన్సర్ ఉండేటట్టు చూసుకోవాలి. దీనివల్ల మనకి ఏంటంటే కాపర్ కాయిల్ కండెన్సర్ ఉండటం వల్ల లాంగ్ డ్యూరబిలిటీ అనేది మనకి ఏసీలకి అయితే రావడం జరుగుతుంది. చాలా బ్రాండ్స్ అయితే మనకి కాపర్ కాయిల్స్ అయితే ప్రిఫర్ చేస్తున్నారు. కావున మీరు ఏసీ తీసుకునేటప్పుడు కాపర్ కాయిల్స్ ఉన్న కండెన్సర్ కలిగిన ఏసీని అయితే తీసుకోవడం చాలా మంచిది. దీంతో పాటు మనకి కాపర్ కాయిల్స్ తో పాటు మనకి చాలా బ్రాండ్స్ ఏంటంటే మనకి ప్రొటెక్షన్ కూడా ఇస్తున్నాయి. ప్రొటెక్షన్ వల్ల మీకు ఏంటి అడ్వాంటేజ్ ఏంటంటే మనకి చాలా బ్రాండ్స్ ప్రొటెక్షన్ ఇవ్వడం వల్ల మనకి రస్ట్ ఫామ్ అవడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు నార్మల్ గా ఎల్జీ అయితే గోల్డ్ ఫిన్ ప్రొటెక్షన్ తో పాటు ఓషన్ బ్లాక్ ప్రొటెక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల మనకి రస్ట్ ఫార్మింగ్ అనేది చాలా తక్కువగా జరుగుతుంది. అలాగే మీకు లైక్ సామ్సంగ్, పానాసోనిక్, వాల్టస్ ఇలాంటి వాటిలో కూడా మనకి కాపర్ కాయిల్ తో పాటు యాంటీ కరోజన్ ప్రొటెక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ కరోజన్ ప్రొటెక్షన్ వల్ల ఏంటంటే మనకి తుప్పు పట్టడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. కావున ఇలాంటి ఏసీలు అయితే ప్రిఫర్ చేయడం చాలా మంచిది. అలాగే ఇప్పుడున్న ఏసీలన్నింటిలో కూడా స్మార్ట్ ఫీచర్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ స్మార్ట్ ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల ఏసీలని డైరెక్ట్ వాయిస్ త్రూ మీరు ఆపరేట్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడున్న మేజర్ బ్రాండ్స్ అన్నింటిలో ఏసీల్లో కూడా ఫిల్టర్స్ లో అయితే మనకి ప్రొటెక్షన్ ఫిల్టర్స్ అయితే యూస్ చేస్తున్నారు. ఒక్కొక్క బ్రాండ్ లో హెపా ఫిల్టర్స్ తో పాటు యాంటీ బ్యాక్టీరియా ఫిల్టర్స్, అలాగే డస్ట్ ఫిల్టర్స్ అయితే యూస్ చేస్తున్నారు. మనం మీరు ఏసీ తీసుకునేటప్పుడు ఈ ఫిల్టర్స్ తో పాటు ప్రొటెక్షన్ ఫిల్టర్స్ అయితే తీసుకోవడం మంచిది. మనకి యాంటీ బ్యాక్టీరియా ఫిల్టర్స్ వల్ల అంటే ఫ్రెష్ ఎయిర్ రావడంతో పాటు ఎయిర్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అలాగే డస్ట్ ఫిల్టర్ ద్వారా కూడా మీకు క్లీన్ ఎయిర్ రావడంతో పాటు మనకి ఎయిర్ క్వాలిటీ, మనకి హైజీనిక్ ఎయిర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏసీలో తీసుకునేటప్పుడు నాయిస్ లెవెల్ తక్కువగా ఉన్న ఏసీలను అయితే తీసుకోవడం చాలా బెటర్. మీకు నాయిస్ లెవెల్ తక్కువగా ఉండటం వల్ల మనకి స్లీపింగ్ టైంలో కూడా మీకు డిస్టర్బెన్స్ ఉండదు. ఇంకా ప్రాపర్ స్లీప్ అయితే మీకు దీనివల్ల డిస్టర్బెన్స్ ఉండదు. నాయిస్ లెవెల్స్ తక్కువగా ఉన్న ఏసీలు అయితే ప్రిఫర్ చేయడం మంచిది. అలాగే ఇప్పుడున్న మేజర్ బ్రాండ్స్ అన్నింటిలో కూడా గ్యాస్ వచ్చేసరికి, రిఫ్రిజిరేటర్ గ్యాస్ వచ్చేసరికి R32 గ్యాస్ అయితే యూస్ చేస్తున్నారు. ఈ గ్యాస్ వల్ల ఏంటంటే మనకి నేచర్ ఫ్రీ, ఈకో ఫ్రెండ్లీ గ్యాస్ అంటారు. ఇది మీకు నేచర్ కి, ఎన్విరాన్మెంట్ కి అయితే మనకి ఎలాంటి ఎఫెక్ట్ అయితే దీనివల్ల కలగదు. కావున ఏసీ తీసుకునేటప్పుడు ఈ గ్యాస్, రిఫ్రిజిరెంట్ గ్యాస్ అనేది R32 గ్యాస్ అయ్యేటట్టు చూసుకోవాలి. అది తీసుకుంటే చాలా బెటర్. అలాగే మీకు ఇప్పుడు మేజర్ బ్రాండ్స్ అన్నింటిలో కూడా ఎనర్జీ సేవింగ్ కోసం, పవర్ సేవింగ్ కోసం అయితే మనకి ఇన్స్టెంట్ కూలింగ్ ఆప్షన్స్ కానీ కొన్ని అడిషనల్ ఫీచర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాంటి ఫీచర్స్ ఏమైనా ఉన్నా దానిలో ఒకసారి మీరు ప్రిఫర్ చేయండి. దానివల్ల ఏంటంటే మీకు పవర్ సేవ్ చేసుకోవచ్చు, అలాగే ఎనర్జీ సేవ్ కూడా అవుతుంది మీకు ఏసీ తీసుకునేటప్పుడు. ఇంకా వారంటీ పరంగా చూసుకుంటే మేజర్ బ్రాండ్స్ అన్ని కూడా మనకి 1 year ప్రొడక్ట్ వారంటీతో పాటు 5 years పీసీబీ పైన, అలాగే 10 years కంప్రెసర్ పైన అయితే వారంటీ ఇవ్వడం జరుగుతుంది.
మీరు ఫైనల్ గా ఎవరైనా రూమ్ లోకి ఒక మంచి ఏసీ తీసుకోవాలనుకుంటే మాక్సిమం అయితే 5 స్టార్ గానీ 5 స్టార్ రేటింగ్ లో 1.5 టన్ కెపాసిటీ కలిగిన ఏసీ తీసుకోవడం బెటర్. ఎందుకంటే ఇన్ కేస్ చిన్న రూమ్ అయినా కూడా 1.5 టన్ అనేది తీసుకున్నారనుకోండి మనకి కొంచెం కూలింగ్ అనేది ఫాస్ట్ గా అవడం జరుగుతుంది. ప్లస్ 5 స్టార్ వల్ల పవర్ కన్జంప్షన్ కూడా తగ్గుతుంది. కావున మాక్సిమం మీరు 1.5 టన్ లో 5 స్టార్ రేటింగ్ అయితే ప్రిఫర్ చేయండి. ఇక సర్వీస్ పరంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చే మేజర్ బ్రాండ్స్ అన్నిటిలో కూడా సర్వీస్ అయితే బెటర్ సర్వీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ రూరల్ ప్రాంతాల్లో కూడా మనకి సర్వీస్ సెంటర్స్ అయితే అవైలబిలిటీ అయితే ఉంది. మీకు దగ్గరలో ఉన్న సర్వీస్ సెంటర్స్ ఏవైతే అవైలబుల్ ఉందో ఒకసారి ఆ బ్రాండ్ ని చూసి మీరు చూస్ చేసుకోండి. ఏసీని లాంగ్ రన్ లో యూజ్ చేస్తాం కాబట్టి పైన చెప్పిన ఫీచర్స్ కలిగిన ఏసీని అయితే ప్రిఫర్ చేయండి. అదే విధంగా ఏసీ అనేది పవర్ కన్జంప్షన్ ఎక్కువగా తీసుకుంటుంది కాబట్టి మీరు 5 స్టార్ అయితే ప్రిఫర్ చేయండి. అదే విధంగా మీ ఏరియాలో సర్వీస్ సపోర్ట్ ఏ ఏసీకి అయితే ఏ బ్రాండ్స్ అయితే ఎక్కువ అవైలబిలిటీ ఉందో ఆ ఏసీలను అయితే ప్రిఫర్ చేయండి. పైన చెప్పిన ఫ్యూచర్స్ అన్ని కలిగిన బెస్ట్ బ్రాండ్స్ లోని బెస్ట్ ఏసీస్ అయితే వాటి యొక్క లింక్స్ అయితే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేసి చూడండి.